చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడినటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క పాఠ్యాంశములను విని దాని ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు కూడా మన తండ్రి అయిన దేవుని కృపను బట్టి ఒక చక్కని అంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, మానవజాతి అంతా వట్టి మాటలను పలకటానికి అలవాటు పడింది. తమ క్రియలలో మంచిని చేయటానికి దూరమైంది. ఈరోజు సమాజంలో మంచి అనేది మాటల్లో కనిపిస్తోంది, కానీ క్రియలలో ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. మనుషులలో మంచితనం మాటల వరకు పరిమితమైతే ఆ సమాజం చెడిపోతుంది. మనుషులలో మంచితనం చేతలలో కనిపిస్తే ఆ సమాజం చైతన్యవంతం అవుతుంది. ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేశాడు. నిజానికి దేవుడు ప్రారంభంలో మనకు ఎలా పరిచయం అవుతున్నాడంటే క్రియల రూపంలో మంచిని చేసి పరిచయం అవుతున్నాడు. దేవుడు మనకు ప్రారంభంలో మాటలు చెప్పలేదు, పనులు చేసి చూపించాడు. మానవులకు కావలసిన వాటిని అన్నింటినీ ఆయన సృష్టించి తన చేతలలో తన మంచితనాన్ని చూపించాడు దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యమును మీరు చూడగలిగితే పరిశుద్ధ గ్రంథం ఎలా ప్రారంభింపబడింది? దేవుడు చేసిన పనిని సూచిస్తూ ప్రారంభింపబడింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటలు మనకు ప్రారంభంలో కనిపిస్తాయి. ఆదియందు ప్రారంభకాలంలో మొట్టమొదట దేవుడు పనిచేశాడు. దేవుడు క్రియలలో తన మంచితనాన్ని చూపించాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పరిశుద్ధ గ్రంథం ఎలా ప్రారంభింపబడిందో చూసారా? అంటే దేవుడు మానవ జాతికి ఏం చెప్పాలనుకుంటున్నాడు? మంచితనాన్ని క్రియలలో చూపించండి, మంచితనాన్ని మాటలకు పరిమితం చేయకండి. ఈరోజు మనుషులందరూ పాడైపోతున్నారు, మనుషులందరూ తప్పుత్రోవలో నడుస్తున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? వారిలో మంచితనం ఉంది, కానీ మాటల వరకు పరిమితం అయిపోయింది. మనుషులలో మంచితనం లేకపోలేదు, ఉంది, కానీ అది క్రియారూపం దాల్చటం లేదు, మాటల వరకు పరిమితం అయిపోయింది. మంచిని చెప్పమంటే ఎంతమంది చెబుతారు చెప్పండి? ఉపన్యాసాలే, ప్రసంగాలే. ఈరోజు మానవ సమాజంలో మంచిని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. వారికి కొదువ లేదు. మంచిని చెప్పమంటే సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు ప్రతి ఒక్కరూ కూడా నోరు విప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారి చేతలలో మంచిని చూపించగలరా?
తాము చెబుతున్నటువంటి మంచితనాన్ని క్రియలలో చూపించగలరా? దీనినే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక దేవునిలో మీరు ఎదగాలంటే, దేవునికి మీరు ప్రియులైన పిల్లలుగా బ్రతకాలి అంటే, మీలోని మంచితనం మాటల వరకు పరిమితమైనదై ఉండకూడదు. ఒకవేళ అలా పరిమితమైనదై ఉంటే అది నిష్ప్రయోజనమైనది, ఫలితము లేనిది. మంచితనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? క్రియలలో ఉండాలి, మన చేతలలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుండి దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య వివరణ ఇప్పుడు మనము తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఎప్పటికీ ఈ సంగతిని మర్చిపోకండి. మంచితనం విషయంలో ఎప్పటికీ ఈ సంగతిని మర్చిపోకండి. మీకు ఈరోజు ఒక తాళపు చెవి లాంటి మాటను నేను పరిచయం చేస్తున్నాను. ఈ తాళపు చెవిని ఎప్పుడు పోగొట్టుకోకండి. ఒకవేళ పోగొట్టుకున్నారా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ తాళపు చెవి లాంటి మాట ఏమిటో తెలుసా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను, వీడు వాడు ఆమె ఈమె అనేటువంటి భేదం ఏమీ లేదు, ఎవడైనా సరే క్రియలు లేకపోతే వారు నిష్ప్రయోజులు, ఫలితము లేదు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనం? నీ దగ్గర మాటలే ఉన్నాయి, చేతలు లేవు. క్రియలు లేనప్పుడు ఎలా ప్రారంభింపబడిందో చూడండి ఆ మాట, ఆ వాక్యం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు అంటే క్రియలు నిల్, చేతలు నిల్, పనులు లేవు, ప్రవర్తన లేదు, కానీ మాటలైతే పుష్కలంగా ఉన్నాయి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు, క్రియలు జీరో, క్రియలు లేనప్పుడు ఎవడైనా సరే, ఎంత ఘనుడైనా సరే, ఎంత వాగ్దాటి కలిగిన వాడైనా సరే, ఎంత వాక్శక్తి వాక్చాతుర్యం కలిగిన వాడైనా సరే, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ప్రయోజనం లేదు. అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? మాటల వరకు పరిమితమైనటువంటి మంచితనం, మాటల వరకు ఆగిపోయినటువంటి విశ్వాసం ఒక వ్యక్తిని రక్షించగలదా అంటే రక్షించలేదు. ఈరోజు అపవాది అయిన వాడు మానవులను ఎలా మార్చేశాడంటే, నీ మంచితనాన్ని అంతా మాటలలో చూపించు, చేతలలో చూపించొద్దు అన్నాడు. చూసారా, వాడు ఏ విధంగానైనా సరే మనుషులను మోసగించటానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది మంచితనాన్ని కోరుకుంటున్నారు, మనుషులలో కొంతమంది మంచితనాన్ని కోరుకుంటున్నారు. కనుక వీరిని నేనేం చేయాలి, ఈ విధంగా మాయ చేయాలి అనుకున్నాడు సాతాను. వాడు ఎంత తెలివిగా ఆలోచించాడో చూడండి. మంచితనాన్ని ప్రేమించే మనుషుల యొద్దకు వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వారిని ఎలా ప్రేరేపిస్తున్నాడో తెలుసా? నీ మంచితనాన్ని మాటల వరకు ఉంచు చాలులే అంటున్నాడు. నీ మంచితనాన్ని మాటల వరకు ఉంచు చాలులే. ఎందుకంటే మంచితనాన్ని మాటల వరకు ఉంచితే నీవు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు, దాని వలన నీకు ప్రయోజనం లేదు. గనక నీ యొక్క మంచితనాన్ని నీ మాటల వరకు ఉంచు అని సాతాను మనుషులను ప్రేరేపించాడు. కానీ దేవుడేమంటున్నాడు చూడండి, అసలు నీ మంచితనం, నీ విశ్వాసం ఒకవేళ మాటల వరకు ఆగిపోతే, నాకు విశ్వాసము ఉన్నదని నీవు మాటలతో చెబుతున్నావు, మాటలతో నీ విశ్వాసం ఆగిపోతే, మాటలతో నీ మంచితనం ఆగిపోతే, మాటలతో నీ ప్రేమ ఆగిపోతే ఏమవుతుందో తెలుసా? ఆ మాటలు నిన్ను రక్షించలేవు. నీవు రక్షణలో లేనట్టే అన్నాడు దేవుడు. రక్షణలో లేనట్టే. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? ఏమి ప్రయోజనం చెప్పండి?
ఏమి ప్రయోజనం చెప్పండి? తెలుగు భాషలో మనకు పూర్వం ఒక కవి ఉండేవాడు, గురజాడ అప్పారావు. పరిశుద్ధ గ్రంథం యొక్క మూలాలు ఒకవేళ తెలియకపోతే ఇటువంటి మాటలు కూడా ఎవరు చెప్పలేరు. ఎక్కడో ఒక చోట అతడు పరిశుద్ధ గ్రంథాన్ని విని ఉండాలి. అందుచేతనే ఎప్పుడో పురాతన కాలంలో వ్రాయబడినటువంటి ఈ మాటల యొక్క సారాంశాన్ని అతడు కూడా పలుకగలిగాడు నిన్న మొన్న. పరిశుద్ధ గ్రంథములో కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ మాటలను గురజాడ అప్పారావు గారు కూడా పలుకగలిగారు. ఏమని పలుకగలిగారు? వట్టి మాటలు కట్టిపెట్టు. నీవేదైనా మేలు చేద్దాం అనుకుంటే వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టు అన్నారు. వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టు. కవి కదా, ఒక కవిత్వం రూపంలో తెలుగు భాషలో ఆ ప్రాసను వినియోగిస్తూ అతడు ఆ మాటలు చెప్పడం జరిగింది. ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటి మాటలవి తెలుగు భాషలో, తెలుగు ప్రజానీకంలో. ఆ మాటలకు స్ఫూర్తినిచ్చినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి చూడండి. నా ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. వట్టి మాటలు మీరు చెబితే ఆ మాటల వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఇంకా క్రిందకు ఆ మాటలను మీరు చదవగలిగితే 2వ అధ్యాయం 14వ వాక్యం క్రిందకు ఇంకా 15, 16, 17 వాక్యాలు మీరు చదవగలిగితే, అలా మీరు కొనసాగించగలిగితే ఆ భాగాన్ని మంచి వివరణతో, మంచి ఉదాహరణలతో గ్రంథకర్త అక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. మాటలుంటే సరిపోదు, చేతలు కావాలి. మంచితనము మాటల వరకు పరిమితమైతే ప్రయోజనం లేదు. మంచితనం ఇప్పుడు కూడా చేతలలో ఉండాలి. కానీ అపవాది ప్రేరణకు లొంగిపోయినటువంటి ఈ మానవ జాతి మంచితనాన్ని మాటల వరకే ఉంచింది, చేతల వరకు రానియలేదు. ఒకవేళ చేతల వరకు మంచితనం వస్తే మానవ సమాజం ఎంత చక్కగా బాగుపడి ఉన్నో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ అంతట మీరు కూడా మీకు మీరుగా స్వవిమర్శ చేసుకుంటూ, నాలోని మంచితనం నా మాటల వరకు పరిమితమై ఉండిపోయిందా, నాలోని మంచితనం చేతల వరకు వెళుతోందా అనేది మీరు గమనించాలి. మీరెప్పుడు మంచివారు కాగలరు? మీరెప్పుడు విశ్వాసులు కాగలరు? మీరెప్పుడు రక్షణలో పరిపూర్ణులు కాగలరు? మీలోని విశ్వాసమును, మీలోని మంచితనాన్ని మీరు క్రియల రూపంలో చూపించినప్పుడు, చేతలలో చూపించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువు మాటలలో కాదు, తన క్రియలలో చూపించారు విశ్వాసాన్ని. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందు తండ్రి యొద్ద ఉండి మాటలతో ముగించలేదు. దేవా నన్ను పంపుము, నేను వెళతాను, శరీరధారిగా ఈ భూమి మీదకి నేను వెళతాను, నన్ను నేనే రిక్తునిగా చేసుకొని మనుషుల కొరకు ప్రాణమర్పిస్తాను అని ఆయన చేతలలో తన విశ్వాసాన్ని చూపించారు, తన మంచితనాన్ని ప్రకటించారు. ఆయన తన క్రియలలో తన మంచితనాన్ని చూపించటం వలన మానవ సమాజానికి రక్షణ వెలుగు ఉదయించింది. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మంచితనాన్ని ఎప్పుడూ కూడా మాటల వరకు ఆపకండి. మాటలలో మంచిని కోటలు దాటిస్తూ, చేతలలోనేమో మంచితనాన్ని సమాధి చేస్తూ మీరు బ్రతకకండి. మీలోని మంచితనం ఏదైనా ఉంటే దానిని చేతలలో చూపించండి. మంచి కార్యక్రమాలు చేయండి, సత్క్రియలను జరిగించండి. మీ చేతలే మీలోని మంచితనాన్ని దేవునికి చూపిస్తాయి. మీ మాటలు మీలోని మంచితనాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళవు. మీ చేతలు మీలోని మంచితనాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళతాయి. మీ వెంట వచ్చేవి మీ మాటలు కాదు, మీ వెంట వచ్చేవి మీ క్రియలు. గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మీ వెంట వచ్చేవేంటి? మీ క్రియలు. మీకు ఫలితాన్ని ఇచ్చేవేంటి? మీ క్రియలు. కనుక ఇప్పటి నుంచైనా మార్పు నొందిన వారై ఇక మీదట నాలోని మంచితనాన్ని, నాలోని విశ్వాసాన్ని, నాలోని ప్రేమను నేను మాటలతో ముగించేదానను కాకుండా నా చేతలలో దేవునికి నా విశ్వాసమును, నా చేతలలో దేవునికి నా ప్రేమను, నా చేతలలో దేవునికి
నా మంచితనాన్ని చూపించేదానుగా ఉండాలని మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయం ముందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన మీ జ్ఞానాంశముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మాలోని మంచితనాన్ని మాటలతో కాకుండా క్రియలతో మీరు కోరుకుంటున్నారు. నిజము తండ్రి, మేము నమ్ముతున్నాము నాయనా. మీరు మొట్టమొదట క్రియలు జరిగించి మీ ప్రేమను మా ఎడల వెల్లడి చేశారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు క్రియల ద్వారా తన ప్రేమను చూపించారు. మేము చేయు సత్క్రియల ద్వారా మా ప్రేమను, మా విశ్వాసమును, మా మంచితనమును తండ్రి మీకు చూపించే భాగ్యమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఆ కృపను మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.